కేఎంపీఎల్ మదనపల్లి న్యూస్ కి స్వాగతం. సుధాకర్ నాయుడు మన మురళి గారికి అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. ముఖ్యంగా గంగులమ్మ కూడా ఈరోజు సార్ అంతా కూడా పురుషోత్తము గోపి మన లక్ష్మణ అందరికీ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటాను. భాషా గారికి కూడా తీర్చిదిద్దిన నాయకులు కూడా సార్ చెప్పినట్టు మన పంచాయతీలో ఎప్పుడైనా ఐఏఎస్లు ఐపీఎస్లు రాజకీయ నాయకులు అందరూ కూడా విజిట్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఇక్కడ నిధులు నిక్షేపాలు పుష్కలంగా ఇస్తారు, దాన్ని ఉపయోగం చేసుకోవాలా. మహిళలు అనేవాళ్ళు మనం స్వాగతంలో ఉండాలి. మీరు ఏమి ప్రాణమైనా మేము చేసే మా కష్టం చూడండి, మీరు ఇచ్చే నిధులన్నీ మేము ఈ మాదిరిగా అభివృద్ధిలో పెట్టినాము, అభివృద్ధి చేస్తూ ఉన్నాము అని ఈ మండలానికి పేరు తెస్తాం, మన గ్రామానికి పేరు తెస్తాం, మన ఇళ్ళలో అందరికీ కూడా మన పేరు తెచ్చేదానికే మనమంతా కూడా అవేర్నెస్ పెంచుకోవాలి. మంచి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అంటే చాలా మంచి ప్రభుత్వం. ఇప్పుడు మనకి ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మన పొంగునూరు ఇన్ఛార్జి వర్యులు చల్లాబాబురెడ్డి గారు ఆదేశాల ప్రకారం మన పొంగునూరు మాజీ ఇన్ఛార్జి లీడర్ వెంకటరామరాజన్న గారు, మన మండల నాయకులు రమేష్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారము గ్రామంలో మన తెలుగుదేశం లీడర్లందరూ కూడా ఈరోజు ప్రశాంతమైన వాతావరణంలో మనం ఉండాలంటే అభివృద్ధి కార్యక్రమాలు చేసుకునేదానికి ఏ అడ్డంకులు లేకుండా డబ్బులు ఎంత కావాలా ఏం కావాలా అని చెప్తున్నారు. సార్ వాళ్ళు ఏం చెప్తానంటే దీంట్లో కూడా కొవ్వొత్తులు రెడీ చేసుకోవచ్చు, సాంబ్రాణి గడ్డలు రెడీ చేసుకోవచ్చు. ఇవన్నీ వెరైటీలుగా చాలా ఉన్నాయి మనకి. ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి. అవన్నీ కూడా సార్ వాళ్ళంతా కూడా చెప్తారు. ఒకే దాంట్లో ఒకే పంట ఒకే దాంట్లో లేకుండా కూడా మార్పు. ఇప్పుడు ఇప్పుడు సట్టుల్లో చేసేవాళ్ళు ఇప్పుడు దేశాల్లో చేస్తున్నాం. ఇప్పుడు తట్టుల్లో పెట్టి నీళ్ళు కాచుకునేవాళ్ళు లీటర్లో కాచు అట్లా టెక్నాలజీ పెరుగుతాం కాబట్టి మనలో కూడా టెక్నాలజీ పెరగల. వాళ్ళు ఎవరో చేసేది కూడా మనం కూడా చేసుకుందాము, మనం కూడా అభివృద్ధి చేసుకుందాము అనే విధంలో మనం అందరూ కూడా మీరందరూ కూడా ఖచ్చితంగా నాకైతే మనకి కాగిత పంచాయతీలో మహిళలు ముందుంటారు. మహిళలు పొదుపులు అన్నింటిలోన బాగా జరుగుతూ ఉన్నాయి. పొదుపు సంఘాలు అయితే బాగా జరుగుతూ ఉన్నాయి. ఎక్కడ చూసినా వడ్డీలకి లేకుండా మన వడ్డీలో మనమే తింటా ఉన్నాం, మనమే కట్టుకుంటా ఉన్నాం, మనమే క్రమశిక్షణలో ఉన్నాం, మనమే కంట్రోల్లో ఉన్నాం. ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఆ పొద్దు మేము సర్పంచ్గా 95లో మేము సర్పంచ్గా ఉన్నప్పుడు ఆ రోజు ఎలుగు డాక్రా గ్రూపులని ఆ రోజు నామకరణం చేసింది. అప్పుడు కూడా మేము ఏందో అనుకున్నాము, కానీ ఆవిడ చెప్పింది అప్పుడు దయాకర్ రావుని కూడా ఎండిఓ ఆయన చెప్పినాడు, గ్రామంలోనే బ్యాంకులు వస్తాయి, గ్రామంలోనే పొదుపు ఉంటుంది, గ్రామంలోనే నిధులు నిక్షేపాలనేవి ఉత్పత్తి కావాలా అని. ఇప్పుడు మాకు దాంట్లో ఆ రోజు చాలా మంది సార్ ఆ ఎలుగు గురించి కూడా చాలా వివరించారు. భక్తులే ఎలుగులో వచ్చినట్టు అట్లా మనం నిధులు నిక్షేపాలను మనమే కూడా పెట్టుకున్నామంటే ఇప్పుడు ఎక్కడ కూడా ఆయన మహిళ చెప్పింది 20 లక్షలు నేను లోన్ చేశామని. అప్పుడు 20 లక్షలు చూసేవాళ్ళమా, అప్పుడు కాదు.